హలో ఆల్ నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే మనకి యూనిక్ హారమ్స్ చూపిస్తున్నానండి. హారం లేనిదే అసలు పెళ్లి కూతురు లుక్ అనేది కంప్లీట్ అవ్వదు. సో మంచి హారం అనమాట. కొన్ని యాంటిక్లో ఉంటాయి, కొన్ని విక్టోరియన్ స్టైల్ ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి హారమ్స్లో. మన దగ్గర చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. ఈరోజు ఎపిసోడ్లో కొన్ని అయితే కవర్ చేస్తాను. సో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేయొచ్చు. మన 4 బ్రాంచెస్ నాగోల్, హిమాయత్ నగర్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ ఎక్కడైనా విజిట్ చేయొచ్చండి. రైట్ నౌ నేనైతే కలెక్షన్ అంతా కూడా మన నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. మీరు కూడా అడ్రస్ నోట్ చేసుకోండి. నాగోల్ క్రాస్ రోడ్స్ ఉంటుంది కదా, కియా కార్ షోరూమ్ కనబడుతుంది కదండి, దానికి ఆపోజిట్లోనే ఉంటుంది. కెనరా బ్యాంక్కి పక్కనే. మీకు అడ్రస్లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్స్ అండ్ మీకు ఇదే ప్యాటర్న్ కాస్త తక్కువ వెయిట్లో కాస్త కస్టమైజ్ చేసుకోవాలి, అలా కూడా పాసిబుల్ అవుతుందండి. ఈరోజు ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో యూనిక్ లాంగ్ హారమ్స్ అన్నాను కదండి, చాలా యాంటిక్ ప్యాటర్న్స్ యూనిక్గా ఉంటాయన్నమాట కలెక్షన్ ఈరోజు చూపించేది. సో ఈ ప్యాటర్న్లో అయితే ఫస్ట్ లైన్ అంతా కూడా అమ్మవారి రూపమే. ప్రతి అమ్మవారికి మధ్యలో చూస్తున్నారు కదా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ కనబడుతున్నాయి. మీకు అమ్మవారి రూపం రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. కింద మనకి బొట్టుమాల కాసుల పేరులో ఎలా అయితే చక్రం లాగా కాయిన్ లాగా వస్తుందో అలా నీట్గా మనకి కాయిన్ లాగా ఇచ్చేసి అమ్మవారి రూపం కావింగ్ వచ్చింది. మెయిన్ పెండెంట్లో మాత్రం అమ్మవారు చక్కగా 3D స్టైల్ లాగా ఎలివేట్ అవుతూ మనకి పైన పీకాక్ అలంకరణ, కింద అంతా కూడా చూడండి లోటస్ పైన కూర్చున్నారు. రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ డ్రాప్ షేప్లో మనకి హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదండి, కోరల్స్ అండ్ వైట్ బీడ్స్ వచ్చాయి. చాలా యూనిక్గా ఉందన్నమాట. మనకి ఇక్కడే కోరల్స్ లేకుండా ఇక్కడ అమ్మవారు ఎలా అయితే వచ్చారో కింద కూడా హ్యాంగింగ్లో అమ్మవారు వచ్చేసి ఇక్కడ నుంచి కోరల్స్ వచ్చాయి. వాటి వల్లే మెయిన్ లుక్ అండి. వేసుకున్నప్పుడు పొడవుగా చాలా నిండుగా ఉంటుంది. బ్రైడ్స్ అయితే లాస్ట్ చైన్ అంటే ఏదైనా థర్డ్ స్టెప్లో వేసుకుంటాం కదా, ఆ ప్యాటర్న్కి ఈ చైన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి హారం. సో మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 78 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 71 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ఇది మంచి హెవీ ప్యాటర్న్ చూపిస్తున్నానండి. మనకి పై నుంచి మనకి నీట్గా పీకాక్స్ మ్యాంగోస్ లాగా స్టార్ట్ అయిపోయాయి. బ్రోచ్ అంతా కూడా మ్యాంగో స్టైల్లో ఇచ్చారు. మెయిన్గా ఎలివేట్ అయ్యే ప్యాటర్న్ చూడండి, ఇక్కడ గోపురం స్టైల్ వచ్చింది కదా, అక్కడ అమ్మవారి రూపం మధ్యలో ఇచ్చేసి చుట్టూ అంటే మనకి పర్ల్స్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ 2 పీకాక్స్ ఇచ్చేసి మళ్ళీ గోపురం స్టైల్. ఈ ప్యాటర్న్ నుంచి బాగా ఎలివేట్ అవుతుందండి స్టైల్. నెక్స్ట్ మనకి అష్టలక్ష్ముల అమ్మవార్లు ఇచ్చారు, పీకాక్ ఇచ్చేసి కిందంతా కూడా పీకాక్సే, అక్కడక్కడ ఫ్లోరల్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో మనకి అంతా అష్టలక్ష్ముల ప్యాటర్న్ వచ్చేసింది. మెయిన్ పెండెంట్ కూడా పీకాక్ ప్యాటర్న్ పెండెంట్, అంతా ఫ్లోరల్ ప్యాటర్న్, సీజెట్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. ఒక లైన్ అంతా కూడా మ్యాంగోస్ వచ్చాయండి. కింద లైన్లో మనకి ఇక్కడ ఫ్లోరల్స్ మ్యాంగోస్, ఇటువైపున పీకాక్స్. ఓన్లీ పెండెంట్కి మనకి పర్ల్స్ ఇవ్వకుండా పై నుంచి ఇచ్చారు, అంటే ఎలివేట్ అయ్యేదంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బాల్స్ వచ్చాయి. లుక్ చాలా హెవీగా ఉందండి. అండ్ మనకి వెయిట్ కూడా సో గ్రాస్ వెయిట్ 115 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 101 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్లో ఏంటంటే కోరల్స్ వల్ల లుక్ చాలా బాగా కనబడుతుందండి. కంప్లీట్ యూనిక్గా ఉందన్నమాట ప్యాటర్న్. మనకి పై నుంచి ఇవంతా పీకాక్స్ అండి, జస్ట్ ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చారు. గ్రీన్ స్టోన్స్ ఇంటర్లాక్డ్గా లోపల ఉందన్నమాట ఎంబెడెడ్ స్టైల్తో. నెక్స్ట్ మళ్ళీ పీకాక్స్, ప్రతి ఒక్క పీకాక్కి ఐ దగ్గర రెడ్ స్టోన్, కింద కూడా అక్కడక్కడ రెడ్ స్టోన్స్ ఇచ్చారు. ఈ ప్యాటర్న్ ఈ ఫ్లోరల్ ప్యాటర్న్ కోరల్స్తో ఏదైతే కనబడుతుందో వాటి వల్లే మెయిన్ లుక్. చుట్టూ పెటల్స్ అంతా కోరల్స్, మధ్యలో మాత్రం గ్రీన్ స్టోన్ అండి. నెక్స్ట్ అంతా కూడా పీకాక్స్ వచ్చేసాయి. కింద ఇది ఎలిఫెంట్ స్టైల్ కనబడుతుంది కదా, ఎలిఫెంట్స్ లాగా ఇచ్చారు. పెండెంట్ మాత్రం ఫ్లోరల్ ప్యాటర్న్ పెండెంట్, కావింగ్ అంతా మ్యాంగోస్ ఫ్లోరల్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, కింద అంతా డెకోర్ అన్నమాట, అలంకరణ అంటాం కదా అలా వచ్చేసింది. హ్యాంగింగ్స్ చూడండి, మనకి ఇక్కడ కోరల్స్ ఎలా అయితే ఇచ్చారో కోరల్స్ వచ్చేసాయి. మనకి నీట్గా పర్ల్స్ వచ్చాయి, గ్రీన్ పంకిన్ బీట్స్తో పాటు స్మాల్ 0 సైజ్ పర్ల్స్ ఇచ్చారు. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 97 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 84 గ్రామ్స్. చూడ్డానికి అదిరిపోయింది. మంచి ఇయర్ రింగ్స్తో పేరప్ చేసుకున్నారంటే లుక్ చాలా బాగా కనబడుతుంది. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద హెవీ ప్యాటర్న్ అండి. మనకి చూడ్డానికి కంప్లీట్గా అమ్మవారు అంటే అంత ధనలక్ష్మి స్టైలే. పై నుంచి చూస్తున్నారు కదా, మనకి స్టార్ట్ అవ్వడమే అమ్మవారి రూపంతో స్టార్ట్ అయిపోయాయి. మనకి కంప్లీట్ ఒక అటువైపున 5 ఇటువైపున 5 అమ్మవారు ఇచ్చేసి ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. ఇక్కడ నుంచి సెగ్రిగేషన్ 2 లైన్స్లో, ఫస్ట్ లైన్ అంతా అమ్మవారు స్మాల్ సైజ్లో, నెక్స్ట్ మనకి కాస్త పెద్ద సైజ్లో అమ్మవారు అండ్ పీకాక్స్ వచ్చేసాయి. మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ కనబడుతున్నాయి, చూస్తున్నారు కదా. సో మీకు ఎక్కడ కూడా అంటే ఎంప్టీగా అనిపించదు అనమాట. అలా అమ్మవారు పీకాక్ వచ్చిన
వచ్చినా కానీ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వల్ల దూరం నుంచి చూసే వాళ్ళకు కూడా మనకి ఏదైతే ప్యాటర్న్ ఉంది అనేది క్లియర్గా ఎలివేట్ అవుతూ ఉంటుంది. కిందంతా పీకాక్స్, మెయిన్ పెండెంట్ అమ్మవారి రూపం మంచి కళ్ళగా నవ్వు ముఖంతో ఇచ్చారు. ఇక్కడికి ఎండ్ చేయకుండా ఇక్కడ చూడండి ఒక వి షేప్ లాగా ఇచ్చేసి అంత అష్టలక్ష్ముల్లాగా కింది వరకు సింగిల్ అమ్మవారు వచ్చే వరకు చక్కటి వి ప్యాటర్న్ వచ్చేసిందండి. హ్యాంగింగ్స్ అంతా కూడా గ్రీన్ బీడ్స్, స్మాల్ సైజ్ పర్ల్స్ అండ్ రెడ్ బీడ్స్ వచ్చాయి. ఎంత బాగుందండి అసలు. కింద ఆ షేప్ కూడా చక్కగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 104 grams ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 93 grams పడుతుంది. సో ఈ హారం చూస్తున్నారు కదండి, కొందరు అనుకోవచ్చు ఇంత హెవీగా ఉంది అని. మనం బ్యాక్ అడ్జస్టబుల్ ఉంటుంది కదండి, కొందరికి కిందకి కావాలనుకుంటారు, కొందరు పైకి కావాలి అంటే ఒకటే పెట్టుకుంటూ ఉంటారు కదా, అప్పుడప్పుడు అలా మీరు అడ్జస్టబుల్గా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదండి. చాలా చాలా బాగుంది ప్యాటర్న్ అయితే. మనకి ఫస్ట్ అమ్మవారి రూపంతో స్టార్ట్ అయిపోయింది, అలా 3 అమ్మవారి రూపం వచ్చేసి మధ్యలో బ్రోచ్ లాగా ఒకటి పెద్ద అమ్మవారి రూపం. ఫస్ట్ లైన్ 2 lines లాగా సెగ్రిగేట్ అయిపోయాయి. ఫస్ట్ లైన్ అంతా అమ్మవారు, సెకండ్ లైన్ అంతా మ్యాంగోస్. మనకి మ్యాంగోస్ వచ్చినవంతా కూడా సీజెట్స్ అండ్ గ్రీన్ స్టోన్స్తో తీసుకున్నామండి. ఫస్ట్ లైన్లో అమ్మవారు వచ్చారు కదా, ఒక 2 అమ్మవారి రూపం ఇవ్వగానే నెక్స్ట్ మనకి ఒక ఫ్లోరల్ ప్యాటర్న్, వాటిపైన సీజెట్స్, గ్రీన్ స్టోన్ అండ్ పర్ల్స్ కూడా ఎంబెడెడ్ స్టైల్లో ఇచ్చారు. ఇదే ప్యాటర్న్తో 2 lines ఆఫ్ చైన్ ఉంటుంది, అంటే 2 layered లాగా. మెయిన్ పెండెంట్ మాత్రం అమ్మవారి పెండెంట్, పైన అంతా కూడా పీకాక్స్, కిందంతా కూడా గోల్డెన్తో మనకి మ్యాంగోస్, ఒక లైన్ ఆఫ్ సీజెట్స్ ఇచ్చేసి గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్ పై నుంచి కింది వరకు గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 120 grams అండి. నెట్ వెయిట్ వచ్చేసి 109. ఏది ప్రైజింగ్ డీటెయిల్స్ చెప్పడం లేదు, మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ క్లియర్గా కావాలి అంటే వాట్సాప్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మన నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి స్టార్ట్ అవ్వడం పీకాక్స్తో స్టార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనకి ఒక గ్రీన్ స్టోన్ డ్రాప్ షేప్ లాగా, గ్రీన్ స్టోన్ చుట్టూ సీజెట్స్. సో ఫస్ట్ లైన్ అంతా పీకాక్స్ డ్రాప్ షేప్ లాగా సీజెట్స్తో ఇచ్చారు. కింద లైన్ అంతా కూడా అమ్మవారి రూపం అనమాట, 2 linesలో వచ్చేసింది. మెయిన్ పెండెంట్ ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉందండి అమ్మవారి రూపంతో. కింద పెండెంట్లో అమ్మవారి రూపం చాలా చక్కగా, అంటే కొన్ని టైమ్స్ ఏంటంటే అమ్మవారి రూపం వచ్చినా పైకి ఎక్కువగా ఎలివేట్ అవ్వరు. మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే కళ్ళకు కట్టినట్టు 2 sides మనకి ఎలిఫెంట్ అండ్ అమ్మవారి లోటస్ పైన కూర్చున్నట్లు చాలా చక్కగా ఉందండి, కళ్ళకు కట్టినట్టు ఉందన్నమాట. కింద కూడా చూడండి మనకి గ్రీన్ స్టోన్ చుట్టూ సీజెట్స్, అలంకరణ అంతా ఒక లైన్ ఆఫ్ సీజెట్స్ ఇచ్చేసి హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ పంకిన్ బీట్స్ వచ్చాయి అండ్ అలాగే రైస్ పర్ల్స్ వచ్చాయి. పెండెంట్కే కాకుండా పైనుంచి ఇచ్చారనమాట. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 99 grams, నెట్ వెయిట్ వచ్చేసి 90 grams. కానీ చూడ్డానికి ఇంకా హెవీగా కనబడుతుంది అనమాట, అంటే మనకి ఇంత గ్రామ్స్ పెట్టినట్టు కాకుండా ఒక 130 grams ఉంటుంది చూసారా, అంత హెవీ లుక్ వస్తుంది. కంప్లీట్ పీకాక్ హారం కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చండి. ఫస్ట్ హారం స్టార్ట్ అయ్యే దగ్గర ఒక 3 florals ఇచ్చేసి నెక్స్ట్ అంతా పీకాక్సే. పీకాక్కి పైన గ్రీన్ స్టోన్ వచ్చాయి, కింద రెడ్ స్టోన్స్ వచ్చేసాయి, మధ్యలో ట్రయాంగిల్ లాగా ఇచ్చేసి అమ్మవారి రూపం, చుట్టూ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. కింద మెయిన్ పెండెంట్ కూడా కంప్లీట్ పీకాక్ అండ్ ఫ్లోరల్ పెండెంట్ అనమాట. ఈ పెండెంట్ చూడండి మనకి అంత ఫ్లోరల్స్, పీకాక్స్, మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, ఒక లైన్ ఆఫ్ రెడ్, గ్రీన్ అండ్ సీజెడ్ స్టోన్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ అంతా చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బాల్స్ అనమాట, పై నుంచి కింది వరకు. షేప్ కూడా చక్కగా ఎలివేట్ అవుతున్నట్టు కనబడుతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 101 grams పడుతుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 87 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి కుందన్ హారం అండి. మనకి పైన అంతా ఫ్లోరల్స్తో స్టార్ట్ అయిపోయాయి, మంచిగా కుందన్ ప్యాటర్న్ ఇచ్చారు. రెడ్ కుందన్స్ ఎలా ఉందో చూస్తున్నారు కదా, ఒక లీఫ్ లాగా, అలా ఒక లీఫ్ లాగా ఇచ్చేసి నెక్స్ట్ మనకి మ్యాంగో షేప్లో గోల్డెన్ కావింగ్ వచ్చేసింది. ఈ మ్యాంగో ప్యాటర్న్కి మనకి పైన గ్రీన్ కుందన్, సో రెడ్ గ్రీన్ కుందన్స్, మనకి అక్కడక్కడ వైట్ స్టోన్స్. మెయిన్ పెండెంట్ దగ్గరకు వచ్చే వరకు 2 sides పీకాక్స్, పైన అంతా కుందన్ ప్యాటర్న్, కిందంతా కూడా పీకాక్స్ కుందన్ స్టైల్లో, కింద కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ అండి, కంప్లీట్ రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్తో. మనకి ఒక లైన్ ఎండింగ్లో కుందన్ లైన్ ఇచ్చే వరకు మనకి లుక్ వైజ్ చాలా కలర్ఫుల్గా ఉంది. హ్యాంగింగ్స్ కూడా చూస్తున్నారు కదా, ఏదో రెడ్ గ్రీన్ ఇవ్వకుండా పర్ల్ బాల్స్తో పాటు రెడ్ అండ్ గ్రీన్ ఇచ్చారు. సో వాటి వల్ల మనకి బ్యాలెన్స్డ్ లుక్ అనేది కనబడుతుంది. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 113 grams ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 101 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ కూడా బ్యూటిఫుల్ పీకాక్ అండ్ మ్యాంగో హారం అనమాట. ఫస్ట్ లైన్ అంతా పీకాక్స్, ఐ దగ్గర రెడ్ స్టోన్, ప్రతి ఒక్క పీకాక్కి మధ్యలో ఇలా ఒక లైన్ వచ్చేస్తుందండి. కిందంతా కూడా మ్యాంగోస్,
2 మ్యాంగోస్ వచ్చేసి మనకి గోల్డెన్ కావింగ్తో ఫ్లోరల్ ప్యాటర్న్తో ఇచ్చారు. నెక్స్ట్ మ్యాంగో కుందన్స్తో వస్తుంది అనమాట. 2 గోల్డెన్ కావింగ్తో ఫ్లోరల్స్, నెక్స్ట్ మ్యాంగో అంతా కుందన్స్, రెడ్ గ్రీన్ అండ్ వైట్ కుందన్ స్టైల్. మధ్యలో పెండెంట్ లాగా అమ్మవారి రూపం, కింద డ్రాప్ షేప్, కుందన్ షేప్ కాకుండా అంటే మనకి ఇలా మ్యాంగో షేప్ కాకుండా డ్రాప్ షేప్ ఇచ్చారు విత్ కుందన్స్. సింపుల్గా చాలా క్లాసీగా ఉందండి. అంటే ఎవరైతే మ్యాంగో హారం ట్రై చేయాలి అనుకుంటున్నారో కాస్త యూనిక్గా ఈ ప్యాటర్న్ ట్రై చేయండి. మ్యాంగో విత్ కుందన్ స్టైల్తో వస్తుందన్నమాట. అండ్ అలాగే అమ్మవారి రూపం కూడా కవర్ అయినట్టు ఉంటుంది. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 104 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 97 గ్రామ్స్ పడుతుంది. సో ఇందాక చూపించాను కదండి, ఇందాక ఏంటంటే మనకి మ్యాంగో హారం చూపించాను కదా, ఇది కూడా సేమ్ ప్యాటర్న్ కానీ మ్యాంగో విత్ కాసుల పేరు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఫస్ట్ లైన్ అంతా ఇందాక చూపించినట్టే పీకాక్స్, ప్రతి ఒక్క పీకాక్కి మధ్యలో ఒక లైన్, పైన రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ అలా వచ్చేసాయి. ప్రతి పీకాక్కి దగ్గర రెడ్ స్టోన్ వచ్చేసింది. కింద చూడండి ఇందాక మనకి అన్నిట్లో మ్యాంగోస్ వచ్చాయి కదా, ఇందులో మ్యాంగోస్ అంతా కూడా కుందన్ ప్యాటర్న్. ప్రతి ఒక 2 మ్యాంగోస్కి మధ్యలో చూడండి కాసులాగా అంటే కాయిన్ లాగా అమ్మవారి రూపం కావింగ్తో ఇచ్చారు. సో మ్యాంగో హారం, కాసుల హారం విత్ పీకాక్ స్టైల్ చక్కగా ఉందండి ప్యాటర్న్. అండ్ మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 103 గ్రామ్స్ పడుతుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 95 గ్రామ్స్. యూనిక్ అండ్ క్లాసీ ప్యాటర్న్స్ అంటే ఒక్కొక్కటి, ఒకసారి కాసుల పేరు, ఒకసారి మ్యాంగో హారం, అలా కాకుండా ఇలా చేపించుకున్నారంటే అన్ని మోడల్స్ కలిపినట్టు ఉంటుంది. సో మ్యాంగో విత్ అమ్మవారి రూపం ప్యాటర్న్ చూపిస్తున్నానండి. మంచి యూనిక్ హారం. మనకి చైన్ స్టార్ట్ అవ్వడమే అమ్మవారి రూపంతో స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ లైన్ అంతా అమ్మవారి రూపం, ప్రతి ఒక్క అమ్మవారికి మధ్యలో ఒక లైన్ లాగా ఇచ్చేసి పైన మనకి గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ ఇచ్చారు, కింద అంతా రూబీ కలర్డ్ స్టోన్స్. అమ్మవారి రూపం ఇలా లోటస్తో అయిపోగానే ఒక మ్యాంగో షేప్ లాగా ఇచ్చేసి వాటిలో కూడా అమ్మవారి రూపమే. మెయిన్ పెండెంట్ కూడా అమ్మవారి ప్యాటర్నే అండి, చుట్టూ కుందన్స్తో అలంకరణ, కింద మాత్రం పీకాక్ పెండెంట్ అనమాట, పీకాక్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ పెండెంట్. ఇక్కడ ఒక లైన్ అంతా రూబీ స్టోన్స్. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, ఓన్లీ పెండెంట్ వరకే ఇచ్చారు బికాస్ మనకి చుట్టూ మ్యాంగోస్ వచ్చాయి కదా. పెండెంట్లోనే మనకి పైన పెండెంట్ అండ్ కింద పెండెంట్ మాత్రం హ్యాంగింగ్స్ డాంగ్లర్స్ లాగా ఇచ్చారు. గ్రీన్ బీట్స్ అండ్ రైస్ పర్ల్స్ స్మాల్ సైజ్లో. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 93 గ్రామ్స్ పడుతుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 85 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఫస్ట్ లైన్ అంతా పీకాక్స్, పీకాక్ ఐ దగ్గర మాత్రం రెడ్ స్టోన్, మిగిలిందంతా కూడా గోల్డెన్ కావింగ్ చక్కటి ప్యాటర్న్ అండి. కింద ప్రతి ఒక్క పీకాక్కి చూడండి, ఒక పీకాక్కి అమ్మవారి రూపం, ఒక పీకాక్కి మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ కుందన్స్తో వచ్చేసింది. రెడ్ గ్రీన్ అండ్ వైట్ కుందన్స్తో తీసుకున్నాం. అలా మనకి ప్యాటర్న్ అంతా రన్ అవుతూ మెయిన్ పెండెంట్లో ఒక మంచి ట్రయాంగిల్ ప్యాటర్న్, చుట్టూ కుందన్స్, మధ్యలో అమ్మవారి రూపం. కింద మనకి ఏదైతే మెయిన్ పెండెంట్ వస్తుందో అది పీకాక్ అండ్ కుందన్ ప్యాటర్న్ పెండెంట్ అనమాట. ఇలా 2 పీకాక్స్ ఇచ్చారు, మధ్యలో కుందన్ ప్యాటర్న్ ఓవెల్ షేప్లో, కింద ఫ్లోరల్స్, మంచి చుట్టూ అంతా కుందన్సే. హ్యాంగింగ్స్ అంతా కూడా గ్రీన్ పంకిన్ బీడ్స్ అండ్ స్మాల్ సైజ్ పర్ల్ బాల్స్ ఉంటాయి కదా, అలా వచ్చిందండి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 105 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 92 గ్రామ్స్ పడుతుంది. యూనిక్ ప్యాటర్న్, ఇలాంటివి ట్రై చేయండి, పిక్చర్స్లో కూడా బాగా పడతాయి. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, చూడ్డానికి ఒక 150-160 గ్రామ్స్ లాగా కనబడుతుంది, కానీ లైట్ వెయిట్లో చేపించాం కాబట్టి మీకు ఆ లుక్ ఇస్తుంది. ఇంకా తక్కువ వెయిట్లో ఉంది యాక్చువల్లీ చెప్పాలి అంటే. మనకి పైన ఒక ఫ్లోరల్ ప్యాటర్న్, సీజర్స్ అండ్ రూబీ కలర్డ్ స్టోన్, నెక్స్ట్ 2 డైమండ్ షేప్, వాటిపైన ఫ్లోరల్స్, ఒక పీకాక్ లాగా ఇచ్చేసి అక్కడ నుంచి ఫ్లోరల్ ప్యాటర్న్. ఫ్లోరల్స్ చూస్తున్నారు కదా, మనకి సీజర్స్, గ్రీన్ స్టోన్, నెక్స్ట్ మనకి ఇలా అమ్మవారి రూపం, పీకాక్స్, మంచిగా సీజర్స్, రూబీ కలర్డ్ స్టోన్, మిగిలిందంతా పీకాక్ ప్యాటర్న్ అండి అమ్మవారి రూపం. కింద అలంకరణ చూడండి, పీకాక్ అండ్ ఫ్లోరల్స్ వచ్చేసాయి, మధ్యలో సీజర్స్ కూడా ఇచ్చారు, కింద ఫ్లోరల్ ప్యాటర్న్లో కూడా సీజర్స్. ఈ సీజర్స్ వల్లే మనకి దూరం నుంచి ఆ షైన్ ఉంటుందండి. ఈ గోల్డ్ కూడా రోజ్ గోల్డ్ టింట్తో ఉందన్నమాట. హ్యాంగింగ్స్ అంతా కూడా పంకిన్ స్టైల్ బీడ్స్, రైస్ పర్ల్స్ వచ్చేసాయి. ఇక్కడ నుంచి పంకిన్ స్టైల్ బీడ్స్ ఇచ్చారండి, పైన వచ్చినవి కాస్త రైస్ పర్ల్స్తో ఇచ్చారు. సో షేప్ అంటే మనం హారం పెట్టుకున్నప్పుడు షేప్ అనేది డీటెయిలింగ్ నీట్గా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 91 గ్రామ్స్ పడుతుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 80 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, కాస్త యూనిక్ ప్యాటర్న్, అంటే అమ్మవారి రూపం వద్దు ఇంకా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు. ఫస్ట్ లైన్ అంతా ఫ్లోరల్స్, మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, సీజెడ్ స్టోన్, ప్రతి దాంట్లో మధ్యలో గ్రీన్ స్టోన్, పైన గ్రీన్ పంకిన్ బీడ్స్ వచ్చాయి. జనరల్గా పర్ల్స్ ఇస్తుంటారు, అలా కాకుండా కింద చూడండి చాంద్ లాగా, హాఫ్ మూన్ లాగా ఇచ్చారు విత్ సీజెడ్స్, గోల్డెన్ కావింగ్ అండ్ రెడ్ స్టోన్స్ వచ్చాయి, అంతా చాంద్. మనకి మెయిన్ పెండెంట్ దగ్గర చూడండి 3D స్టైల్లో ఈ ఫ్లవర్ బయటికి ఎలివేట్ అవుతున్నాయి, 2 సైడ్స్
పీకాక్, కింద కూడా సేమ్ ప్యాటర్న్ అండి, 2 పీకాక్స్, ఫ్లోరల్స్, చక్కగా ఉందన్నమాట డిజైన్. కిందంతా కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో, ఇక్కడ చాంద్ ఎలా అయితే వచ్చిందో అదే స్టైల్తో ఇచ్చారనమాట. చాంద్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బాల్స్ లా వచ్చాయి. కలర్ఫుల్గా ఉందండి. అంటే ఏ జ్యువెలరీకైనా, కొన్ని ఏంటంటే మనం రెగ్యులర్ శారీస్కి అలా బాగుంటాయి కదా, ఇవి ఏ కలర్కైనా కానీ బాగా సెట్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 150 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 138 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి, ఇది చాలా బాగా నచ్చింది నాకైతే. ఎంత బాగుందో మీరే చూడండి. పైనుంచి మనకంతా కూడా మ్యాంగోస్, అంతా గోల్డెన్ కార్వింగ్ అండ్ అక్కడక్కడ సీజెట్స్ అండ్ రెడ్ స్టోన్స్ వస్తున్నాయి. ఇక్కడ వరకు మనకి అదే మ్యాంగో స్టైల్ లాగా ఇచ్చేసి, ఇక్కడ చక్రం లాగా అమ్మవారి రూపం, చుట్టూ మనకి పర్ల్స్ వచ్చాయి. ఇక్కడ ఒక పెద్ద పీకాక్ బ్రోత్ స్టైల్లో వచ్చిందండి. ఫస్ట్ లైన్లో పీకాక్ అండ్ అమ్మవారి రూపం, సెకండ్ లైన్ అంతా మ్యాంగోస్ అండ్ పీకాక్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్లో చూస్తున్నారు కదా, పైన అమ్మవారి రూపం ఇచ్చేసి కింద ఇలా స్టార్ లాగా ఇచ్చారండి. అంటే ఫ్లోరల్ ప్యాటర్న్ యాక్చువల్గా, సీజెట్స్తో చక్రం, మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్, చుట్టూ పెటల్స్ లాగా విత్ సీజెట్స్, రూబీ కలర్డ్ స్టోన్స్, కిందంతా కూడా సీజెట్సే. మనకి ఎంత చక్కగా ఉన్నాయో చూస్తున్నారు కదా. హ్యాంగింగ్స్ అంతా కూడా మనకి గ్రీన్ బీట్స్ అండ్ రైస్ పర్ల్స్ లాగా వచ్చాయి. బాగుందండి ప్యాటర్న్. మెయిన్గా ఆ కలర్ కాంబినేషన్ కూడా అంటే కాస్త యాంటిక్ లుక్ లాగా ఇచ్చేసి వాటికి వచ్చిన గ్రీన్ బీట్స్ బాగా ఎలివేట్ చేస్తున్నాయి. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 90 గ్రామ్స్ పడుతుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 82 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మన 4 బ్రాంచెస్లో ఎక్కడ దగ్గర అవుతే అక్కడ స్టోర్ విజిట్ చేయండి. అండ్ కుదరని వాళ్ళు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ ఫెసిలిటీ యూస్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఎపిసోడ్లో నేను ఎక్కడ కూడా వెయిట్ మాత్రమే చెప్తున్నానండి, ప్రైజింగ్ డీటెయిల్స్ మెన్షన్ చేయట్లేదు. మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా వాట్సాప్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బై బై.